సిద్దిపేట జిల్లా కుకునూర్పల్లి మండల కేంద్రంలో మెదక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి కొండ సురేఖ, మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంకుంట నరసారెడ్డి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గత ముఖ్యమంత్రి 9 సంవత్సరాలు పరిపాలించిన నియోజకవర్గం. నేను ఉదయం వచ్చేటప్పుడు అనుకున్నాను కదా, ఈ నియోజకవర్గం అంతా కూడా తలతలా మెరుస్తా ఉన్నది, మంచి అభివృద్ధి జరిగి ఉన్నది, ఎక్కడా కూడా వంగబెట్టే నీళ్లు ఉండదు, అన్ని గ్రామాల్లో కూడా అన్ని సమస్యలు పరిష్కారమై ఉంటాయని అనుకున్నాను. కానీ ఇంతకుముందు నేను ఒక మండల కేంద్రానికి వెళ్ళినప్పుడు ఆ మండల కేంద్రంలోని రోడ్లే సరిగా లేవు. అంటే గత ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో కూర్చొని ప్రజల సమస్యలే కాదు, తన నియోజకవర్గ సమస్యలు కూడా పట్టించుకోలేదని చెప్పి ఈ రోజు నాకు అర్థమవుతా ఉంది. వీళ్ళెంతో ఆశతో ఆయన ప్రచారానికి వచ్చిన రానున్న ముఖ్యమంత్రి మా నియోజకవర్గం అయితే అన్ని మాకు అందుతాయి, అన్ని అభివృద్ధి జరుగుతాయని ఆశపడి 2 సార్లు గెలిపించారు, ఇప్పుడు 3సారి కూడా గెలిపించారు. కానీ అభివృద్ధి మాత్రం శూన్యం. అంటే తెలంగాణ ప్రాంతంలో ఎట్లా అభివృద్ధి శూన్యమో గజ్వేల్ ప్రాంతంలో కూడా అదే విధమైన అభివృద్ధి శూన్యం కనిపిస్తుంది. దాన్ని బట్టి గత ముఖ్యమంత్రి పరిపాలన దక్షత ఏంటో, పరిపాలన మీద ఉన్న శ్రద్ధ ఏంటో, ప్రజల సమస్యల మీద ఉన్న శ్రద్ధ ఏంటో మరి అర్థమవుతా ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక నాయకుడు గెలిచినప్పుడు ఒక వార్డు మెంబర్ అయితే తన వార్డును బాగు చేయాలనుకుంటాడు, ఒక సర్పంచ్ గా గెలిస్తే తన గ్రామాన్ని బాగు చేయాలనుకుంటాడు, ఒక ఎంపీటీసీ అయినా తన గ్రామాన్ని బాగు చేయాలనుకుంటాడు, ఒక మండలాధ్యక్షుడు జెడ్పీటీసీ అయితే తన మండలాన్ని బాగు చేయాలనుకుంటాడు, ఓ ఎమ్మెల్యే అయితే తన నియోజకవర్గాన్ని బాగు చేయాలనుకుంటాడు. రేపు ఒక మధు ఎంపీ అయితే తన 7 నియోజకవర్గాలు బాగు చేయాలనుకుంటాడు. మరి ఒక ముఖ్యమంత్రి అంటాడు రాష్ట్రం మొత్తాన్ని కూడా బాగు చేయవలసిన బాధ్యత ఆయన మీద ఉంది. పోనీ మిగతా నియోజకవర్గాన్ని పట్టించుకోకపోయినా తన నియోజకవర్గాన్నైనా కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందించేటువంటి అవకాశం ఉన్నా కూడా గత ముఖ్యమంత్రి ఈ నియోజకవర్గం మీద ఎటువంటి శ్రద్ధ చూపించలేదని ఈ రోజు అర్థమవుతా ఉంది. కాబట్టి ప్రజలారా మీరు ఒక్కటే విన్నవించుకుంటా ఉన్నాను, మీరు 3సారి కూడా అవకాశం ఇచ్చారు. బీజేపీ ఏం చెప్తుంది? ఆదాన్ని అమ్మకాన్ని కావాలి వాళ్ళకు. జగన్ అకౌంట్లో 15 లక్షలు వేస్తారంట ప్రతి ఒక్క అకౌంట్లో. వేసి రాకపోయి 15 లక్షలు ఈ 10 ఏళ్ళ 15 లక్షలు పడ్డాయా? ఒకసారి ఆలోచన చేయండి. మనం చెప్పింది చేసేది కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ ఇస్తామని ఇచ్చినాం, ఈరోజు 6 గ్యారెంటీలు ఇస్తామని ఇచ్చినాం. మొన్ననే నా నామినేషన్ కార్యక్రమంలో మన రేవంత్ గారు పాల్గొని ఏం చెప్పారు? 7 దుర్గమ్మ మీద వచ్చేసి అదేవిధంగా చర్చ్ మీద వచ్చేసి ఆగస్టు 15వ తారీఖు రోజు 2 లక్షల రుణమాఫీ చేస్తారని చెప్పిన రేవంత్ గురించి. ఈరోజు రేవంత్ 2 లక్షల రుణమాఫీ చేస్తే రైతులందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పోతారని చెప్పి నాగేశ్వరరావు గారు ఏమంటారు? నేను రాజీనామా చేస్తాను ఆగస్టు 15 తారీఖు అని చెప్పి నువ్వు అన్ని చేసుకొని పెట్టుకో. స్పీకర్ పోజింగ్ దగ్గర ఆగస్టు 15 రోజు నీ రాజీనామా ఆందోళన చేస్తూ రుణమాఫీ కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఒకసారి ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేసే పార్టీ. మీరందరికీ కూడా మేమందరం కోరుతూ మీరందరూ కూడా చేతి గుర్తు నోటీసు గెలిపి ఈ ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తున్నాం. చేతి గుర్తుకే నష్టపరిహారం పెంచుతారంటే ఆ రైతులను దిక్కుతారని చెప్పుకోకుండా మీరు ఇస్తున్నారని చెప్పినా లేదా? ఆరోగ్య కొడుకుపోతే ఆరోగ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటగా పిలిచి కొడుకుకెళ్తే ఆ కొడుకులో మేము ఇల్లు కట్టించామని చెప్పి ఒక రైతులు కట్టేసి దాని మీద ఓఎస్ నెంబర్ వేసి మేము ఆల్రెడీ ఇల్లు అన్నింటిస్తామన్న దుర్మార్గులు. ఒకసారి ఆలోచన చేయండి. ఈ రోజు
100 కోట్లతో ఖర్చు పెట్టి పేద విధానాలు అందిస్తాం. మనకి ఇప్పుడు ఎలక్షన్లో కదా 2000 నుంచి 2000 వేస్తున్నావు కదా, ఈ నీలం మొదలంటే మీరు అనుకోండి పరాశర కాన్సెప్ట్ లో ఎంతమంది నిరుపేదలు గెలిపిస్తారో అనుకోండి. పేదైతే పేదలైతే పుస్తకాలు ఇస్తా, ఒకవేళ నిరుపేదల కరీబోని హాస్పిటల్ ఉంటే ఆపరేషన్ చేపిస్తా. ఇంతకుముందు మాకు రజుల నుంచి ఒక అన్న చెప్తుండ్రు, మా మైనార్టీ సోదరులకు వాళ్ళ కూతురిది గుండె ఆపరేషన్ ఉంటే అన్న మీకు ఒక ఫోన్ కాల్ చేస్తే ఆ గుండె ఆపరేషన్ 2.5 లక్షలు పంపించిన వాళ్ళ ముక్కు పొగ తెలవకుండా పంపించాం. గుండె ఆపరేషన్ చేసుకొని ఆరోగ్యం అలాంటి మానవతావాది నువ్వు, మేము ఓటు కూడా మీకే ఇస్తామని చేకూరుకోవడం వేస్తామని చెప్తారు. ఒక మానవతావాది నీలమని తెలుసుకోండి. కావాలంటే మీరు మా ప్రాంతంలో తెలుసుకోండి. ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రఘునందరావు గురించి మీకు తెలుసు అందరు మాట చెప్తాడు. పనుందా మా దుబాగా మా సీనాలే ఎక్కువ మనం పోతే వాళ్ళ నిరుద్యోగ గుర్తింపు ఇస్తా, యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తా. ఈ ప్రాంతాన్ని కేంద్రంలో మాజీ ప్రభుత్వం ఉంది, 500 కోట్లు తెచ్చి ప్రజెంట్ చేస్తా అని చెప్పాడు. కానీ ఏం చేసింది లేదు. ఆ రోజు 32 సార్లు చేసిన అభివృద్ధి కానీ ఈ రోజుల్లో